కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. జన్మరాశి స్థిత శుక్రుడు, పంచమ స్థాన స్థిత గురుడు, చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ అర్గళ దోషాలు, పాపకర్తరులు, లేకపోతే జన్మరాశి స్థిత రాహు బుధుల యొక్క దోషాలు, వ్యయస్థాన స్థిత రవికుజ దోషాలు ఇవి మనిషిని ఒక రకంగా కృంగదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండనివ్వకుండా అనేక ప్రాంతాలు తిప్పడానికి, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఖర్చు పెట్టేటువంటి రూపాయి అంటే మీరు సంపాదించుకున్నటువంటి రూపాయి అంతా కూడా మీ అన్యులకి ఖర్చు పెట్టేసుకోవడానికి, మనిషికి సాటిస్ఫాక్షన్ అనేటువంటి దాన్ని మిగల్చకుండా చేస్తుంది ఈ గ్రహస్థితి. ప్రత్యేకించి పోలు ఏదో ఒక చోట మనం సాటిస్ఫై అవుదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అసంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి విధంగా చేస్తుంది. ఇది పాపకర్తరి, ముఖ్యంగా దీనివల్ల పాపార్గణం వల్ల ఉన్నటువంటి దోషము. అయితే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ప్రత్యేకించి వృధా కాలక్షేపం చేయడానికి, అనవసరమైన తగువులు పెట్టుకోవడానికి, లేదా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నీలాపనిందలు, అనవసరమైనటువంటి నిందారోపణలు మీ మీద చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే సుఖంగా పడుకోనివ్వదు ఈ గ్రహస్థితి. ఏదో ఒక ఆలోచన, నిజానికి పోన్లే మనకేం సమస్యలు లేవు పడుకుందాం అనే టైంకి కరెంటు తీసేయడమో, లేకపోతే అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడము. ప్రత్యేకించి ఈ వారంలో ఈ గ్రహస్థితి మీకు ఈ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తీసుకురాదు, అలాగే అనారోగ్య సమస్యల్ని తీసుకురాదు, కానీ అసంతృప్తితో ఉండేటువంటి జీవన విధానానికి ఇది కారణమవుతుంది. ఏంటి మనం ఇంత పెట్టి ఇది కొనుక్కున్నాం అయినా ఇది పనిచేయట్లేదేంటి, లేదా మనం ఇంత పెట్టి కొనుక్కున్నాం కదా దీన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఏంటి, ఇలా ఒక రకమైనటువంటి అసంతృప్తి. దాన్ని అధిగమించడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపడానికే కొంచెం మీరు ప్రయత్నం చేయగలిగితే ఈ గ్రహస్థితి బారి నుండి బయటపడతారు. క్రమశిక్షణతోటి ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, తక్కువగా తినండి, తక్కువగా నిద్రపోతూ ఉండండి. ఇవన్నీ కూడా మీ జీవన విధానాన్ని క్రమేపీ పెంచుతూ ఉంటాయి.